శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ శ్రీకృష్ణుడు సౌభగ దేశాధిపతి అయినటువంటి ఆ శాల్వుడితోటి జరిగినటువంటి యుద్ధాన్ని, ద్వారక మీదకి వాళ్ళు ఎందుకు దండయాత్రకి వచ్చారు, వస్తే వాళ్ళని తాను లేనటువంటి సమయంలో తన పుత్రులైనటువంటి సాంబుడు ప్రద్యుమ్నుడు వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొన్నారు అనేటువంటి విశేషాలన్నీ కూడా సవివరంగా ధర్మరాజు అడుగుతుంటే ఆయనకి తెలియజేస్తున్నాడు. వనవాసంలో ఉన్నటువంటి పాండవులను చూడడానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు ఆయనకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆ సాంబుడికిను వాళ్ళకి మధ్యన యుద్ధం జరుగుతోంది. ఆ వేగవంతుడితోటి సాంబుడు ఘోరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. స వేగవతి కౌంతేయ సాంబో వేగవతీం గదాం చిక్షేప తరసా వీరో వ్యావిధ్య సత్య విక్రమ. ఓ కుంతీనందన, సత్యవిక్రముడు వీరుడు అయినటువంటి సాంబుడు వేగవంతమైనటువంటి గదను అతని మీదకి విసిరిడయ్యా. తయా త్వభితో రాజన్ వేగవాన్యపతద్భువి వాతరుగ్న ఇవ క్షుణ్ణ జీర్ణమూలో వనస్పతి. దాంతో ఎప్పుడైతే ఆ గదని విసిరాడో మొదలు నరికినటువంటి వృక్షంలాగా గాలి వేగానికి నేల కొరిగిపోయినట్టుగా ఆ గదాఘాతానికి వేగవంతుడు నేలమి పడిపోయాడు. తస్మిన్ వినిహతే వీరే గదానున్నే మహాసురే ప్రవిశ్య మహతీం సేనాం యోధయామాస మే సుతః. ఆ గద యొక్క దెబ్బకి మహాసురుడు వీరుడు అయినటువంటి వేగవంతుడు మరణించగానే నా కుమారుడైనటువంటి సాంబుడు ఆ మహాసేనలోకి ప్రవేశించి యుద్ధం చేస్తున్నాడు. చారుదేష్ణేన సంసక్త వివించో నామ దానవ మహారథ సమాజ్ఞాత మహారాజ మహాధను. ఓ మహారాజా, శాల్వుడి ఆజ్ఞ చేత మహారథుడు మహాధన్వి అయినటువంటి వివింజుడు అనేటువంటి రాక్షసుడు చారుదేష్ణుడితో తలపడ్డాడయ్యా. తతఃసుతుములం యుద్ధం చారుదేష్ణ వివింజయో వృత్రవాసవయో రాజన్ యథాపూర్వం తథా అభవత్. ఆ తర్వాత ఆ చారుదేష్ణుడికి వివింజుడికి మధ్యన ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎలా జరిగిందయ్యా అంటే పూర్వం వృత్రాసురుడికి దేవేంద్రుడికి జరిగినటువంటి యుద్ధంలాగా జరిగిందయ్యా. అన్యోన్యస్యాభిసంక్రుద్ధౌ అన్యోన్యం జఘ్నతుక్షరై వినదంతౌ మహారావాన్ సింహావివ మహాబలౌ. ఆ మహాబలురైనటువంటి వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు క్రుద్ధులై కోపంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటూ బిగ్గరగా ధ్వని చేస్తూ అరుస్తూ సింహాల్లాగా పోరుతున్నారయ్యా. రౌక్మిణేయస్తతో బాణం అగ్న్యర్కోపమవర్చసం అభిమంత్ర్య మహాస్త్రేణ సంధదే శత్రునాశనం. ఆ తర్వాత ఆ రుక్మిణీ కుమారుడైనటువంటి చారుదేష్ణుడు అగ్నిలాగా సూర్యుడి వలె ప్రకాశిస్తున్నటువంటి బాణాన్ని శత్రునాశకంగా అభిమంత్రించి మహాస్త్రంతో సంధించాడయ్యా. స విమింఝాయ సక్రోధ సమాహూయ మహారథ చిక్షేపమే సుతో రాజన్ స గతాసురథాపతత్. ఆ రాజా తర్వాత క్రుద్ధుడైనటువంటి మహారథుడైనటువంటి నా కుమారుడు వివింఝుడిపై ఆ బాణాన్ని ప్రయోగించాడు. వెంటనే అతడు ప్రాణాలు కోల్పోయి కింద పడ్డాడయ్యా. వివింధ్యం నిహతం దృష్ట్వా తాంచ భిక్షోభితాంచముం కామగేన ససౌభేన శాల్వ పునరుపాగమత్. ఆ వివింధ్యుడి యొక్క మరణంతో శానంతా చల్లా చెదురైపోయిందట. వేగవంతుడు పోయాడు, అలాగే ఆ క్షమావతి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమో ఈ వివింధ్యుడు మరణించాడు. దాంతో ఆ శాల్వుడికి కోపం వచ్చింది. కోపం వచ్చినటువంటి వాడై స్వేచ్ఛాగమనం కలిగినటువంటి తన సౌభ విమానంలో మళ్ళీ సమీపానికి వచ్చాడు. తతో వ్యాకులితం సర్వం ద్వారకావాసి తద్బలం దృష్ట్వా శాల్వం మహాబాహో సౌభస్తం నృపతే తథా. ఓ మహాబాహో, ఆ సమయంలో సౌభ విమానం మీద ఉండేటువంటి శాల్వుణ్ణి చూసి ద్వారకలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా కలవరపడింది. తతో నిర్యాయ కౌరవ్య అవస్థాప్య తద్బలం ఆనర్తానాం మహారాజా ప్రద్యుమ్నో వాక్యం అబ్రవీత్. అప్పుడు ప్రద్యుమ్నుడు నగరం నుండి బయటకు వెళ్ళి ఆనర్త దేశీయ సైనికుల్ని నిలిపి ఈ విధంగా చెప్పేట. సర్వే భవంతః తిష్టంతు
సర్వే పశ్యంతు మాం యుధి నివారయంతం సంగ్రామే బలాత్ సౌభం సరాజకం. మీరంతా కూడా నిలవండి, యుద్ధ రంగంలో శాల్వునితో పాటుగా సౌభ విమానాన్ని బలవంతంగా నిలువరిస్తాను, నన్ను చూడండి, కంగారు పడకండి అని చెప్పేట. అహం సౌభపతే సేనాం ఆయసైర్భుజగైరివ ధనుర్భుజ వినుర్ముక్తై నాశయాం యజ్జ యాదవాహ. ఓ యాదవులారా, నేను సౌభపతి అయినటువంటి శాల్వుడి యొక్క శానను లోహమయమైనటువంటి సర్పాల వలె, సర్పాల ఏ విధంగా అయితే పట్టుకుంటాయో అట్లాగా ధనుర్దండం నుండి వెలువడినటువంటి బాణాల చేత నాశనం చేస్తాను, కంగారు పడకండి. ఆశ్వశధ్వం నభీకార్య సౌభరాడ్ అజ్జనశ్యతి మయా విపన్నో దుష్టాత్మ ససౌభో వినశిష్యతి. మీరందరూ ధైర్యంతో పోరాడండి, భయం అనేటువంటిది వద్దు. సౌభపతి అయినటువంటి శాల్వుడు ఇప్పుడే నశిస్తాడు, నాతో తలపడినటువంటి దుష్టాత్ముడైనటువంటి శాల్వుడిని సౌభసహితంగా నశింపచేస్తాను నేను అని వాళ్ళలో ఉత్సాహాన్ని నింపాడు. ఏవం బ్రవతి సంహృష్టే ప్రద్యుమ్నే పాండునందన విష్ఠితం తద్బలం వీర యూధే చ యథాసుఖం. ఈ విధంగా ఆనందంతో ప్రద్యుమ్నుడు చెప్తుంటే ఆ సైన్యం అంతా యుద్ధంలో స్థిరంగా నిలబడిందయ్యా, ఉత్సాహంతో యుద్ధం చేసింది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి సౌభవధోపాఖ్యానే షోడశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో సౌభవధోపాఖ్యానం అనేటువంటి 16వ అధ్యాయం ముగిసింది. 17వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వాసుదేవు వాచ, వాసుదేవుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడికి ఈ వృత్తాంతం అంతా కూడా. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఏవముక్త్వా రౌక్మిణేయ యాదవాన్ భరతర్షభ దంసితేర్హరిభిర్యుక్తం రథమాస్థాయ కాంచనం ఉచ్ఛృత్య మకరం కేతుం వ్యాత్తాననమివాంతకం ఉత్పతద్భిరివాకాశం తైర్హయేరన్వయాత్పరాన్ విక్షిపన్ వాదయంశ్చాపి ధనుశ్రేష్టం మహాబలః తూణఖడ్గధర శూరః బద్ధగోదాంగుళిత్రవాన్. వాసుదేవుడు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, రుక్మిణీనందనుడైనటువంటి ప్రద్యుమ్నుడు యాదవులతో ఈ విధంగా చెప్పి గుర్రాలు పూంచినటువంటి స్వర్ణమయమైనటువంటి రథాన్ని ఎక్కి మకర చిహ్నం కలిగినటువంటి జెండాన్ని ఎగరవేసి నోరు తెరుచుకున్నటువంటి మృత్యువులా ఆకాశంలోకి ఎగురుతున్నట్టుగా ఉన్నటువంటి ఆ గుర్రాలతోటి శత్రువులందరినీ కూడా ఆక్రమించాడయ్యా. మహాబలుడు శూరుడు అయినటువంటి ప్రద్యుమ్నుడు బాణాలని ఖడ్గాన్ని ధరించి శ్రేష్టమైనటువంటి ధనుస్సుని తీసుకుని దాన్ని ధ్వనింపచేస్తూ ఇటు అటు తిప్పుతూ రక్షణ కవచాన్ని ధరించి విచిత్రమైనటువంటి రీతిలో బాణసంధానం చేస్తూ అతను ముందరకు వెళ్ళాడయ్యా. స విద్యుచ్చిరితం చాపం విహరన్ వై తలాత్తలం మోహయామాస దైతేయాన్ సర్వాన్ సౌభ నివాసిన. అతడు విద్యుత్తులా మెరిసేటువంటి తన ధనస్సుతోటి ఒక చేతి నుండి వేరొక చేతికి మారుస్తూ ఆ సౌభ విమాన వాసులైనటువంటి రాక్షసులందరికీ కూడా భ్రాంతి కలిగించాడు. తస్య విక్షపతశ్చాపం సందధానస్య చాసకృత్ నాంతరం దదృశే కశ్చిత్ నిఘ్నత శాత్రవాన్రణే. అతడు యుద్ధంలో ధనుస్సుకి బాణం సంధించి విడిచిపెడుతూ ఉంటే అసలు ఆ క్రమం తెలవట్లేదట, అంత వేగంగా బాణాలని వేస్తున్నట్ట. అలా బాణాలను విడిచిపెడుతూ శత్రువుల్ని చంపుతుంటే ఆ పనుల మధ్య ఏమాత్రము కూడా అంతరం కనిపించట్లేదట. అంటే బాణం పట్టుకోవడం కానీ, బాణం సంధించడం కానీ, బాణ ప్రయోగం చేయడం కానీ, ఆ బాణం వెళ్ళడం కానీ, శత్రువుని చంపడం కానీ అక్కడ ఏమీ అంతరం ఉన్నట్టుగా కనిపించట్లేదట. ఇతను బాణం పట్టుకునేప్పటికీ అక్కడ శత్రువు చచ్చిపోయాడా అన్నట్టుగా ఉంటున్నట్ట, అంత వేగంగా బాణ ప్రయోగం చేస్తున్నట్ట. ముఖస్య వర్ణో నవికల్పతేస్య చేలుశ్చ గాత్రాణి చాపితస్య సింహోన్నతంచాప్యభిగర్జతోస్య శుశ్రావలోకోద్భుత వీర్యమగ్ర్యం. అతని ముఖంలో ఛాయ ఏమాత్రం మారట్లేట, అతని శరీరం ఏమాత్రము చలించట్లేదు, స్థిరంగా యుద్ధం చేస్తున్నట్ట. అంతటా గర్జిస్తున్నటువంటి అతని యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని సూచించేటువంటి సింహం మట్టి ఉన్నతమైనటువంటి నాదాన్ని లోకమంతా కూడా విందిట, అంత సింహనాదం చేసేట.
జలేచర కాంచన యష్టి సంస్థ వ్యాత్తానన సర్వతిమిస్ప్రపాధి విత్రాసయన్ రాజతి వాహ ముఖ్యే శాల్వస్య సేన ప్రముఖే ధ్వజాగ్ర్య. అలాగే శాలుని యొక్క ప్రధాన సేన మధ్యలో ప్రధాన రథం మీద అగ్రభాగాన బంగారు కర్రపై ఉన్నటువంటి ధ్వజంతో నోరు తెరుచుకుని ఉన్నటువంటి మకరము శత్రుసేనని భయపడుతూ ప్రకాశిస్తోందయ్యా ఆ ప్రద్యుమ్నుడిది. తతస్తోర్ణం వినిష్పత్యా ప్రద్యుమ్న శత్రుకర్షణ శాల్వమే భావిద్రుద్రావా విధిస్సు కలహం నృప. ఆ రాజా తర్వాత శత్రుఘాతకుడైనటువంటి ఆ ప్రద్యుమ్నుడు ఏం చేశాడంటే శీఘ్రంగా శాల్వుడితోటి యుద్ధం చెయ్యాలనేటువంటి కోరికతోటి ఇంకా ఆ శాల్వుడి యొక్క అనుచరులను వదిలిపెట్టి శాల్వుడితోటే మనం యుద్ధం చెయ్యాలి అనే ఉద్దేశంతో అతడికి అభిముఖంగా వెళ్ళాట. అభియానంతు వీరేణ ప్రద్యుమ్నేన మహారణే నామర్షేత సంక్రుద్ధ శాల్వ కురుకులోద్వ. ఆ గొప్పదైనటువంటి ఆ యుద్ధంలో వీరుడైనటువంటి ఆ ప్రద్యుమ్నుడు ఒక్కొక్క అడుగు అలా ముందరకు వస్తూ మొత్తం శానంతా కూడా ఆక్రమించి వస్తుంటే శాల్వుడికి చాలా కోపం వచ్చింది, సహించలేకపోయాడు. ఈ ప్రద్యుమ్నుడు ఏంటి కుర్రవాడు, వీడు మన మీదకి ఇంతలా వస్తాడా అనేటువంటి ఒక కోపంతో క్రోధంతో అసహనంతో ఉన్నట్ట. స రోషమదమత్తో వై కామగాదవరుహ్య చ ప్రద్యుమ్నం యోధయామాశ శాల్వ పరపురంజయ. శత్రుపురాన్ని జయించాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి శాల్వుడు రోషంతో గర్వంతో ఉన్మత్తుడైనటువంటి వాడై కామగమనం కలిగినటువంటి విమానం నుండి కిందకొచ్చి ప్రద్యుమ్నుడితో యుద్ధం చేశాట. తయో సుతుమలం యుద్ధం శాల్వ వృష్ణి ప్రవీరయో సమేత దదృశుల్లోకా బలివాసవయోరివా. ఆ శాల్వుడికి అలాగే వృష్ణివంశ వీరుడైనటువంటి ప్రద్యుమ్నుడికి ఘోరమైన యుద్ధం జరిగిందయ్యా. అది ఎటువంటి యుద్ధం అంటే బలికి దేవేంద్రుడికి జరిగినటువంటి యుద్ధాన్ని మైమరిపించే విధంగా జరిగింది. ఆ జనులందరూ కూడా ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. తస్య మాయామయో వీర రథో హేమ పరిష్కృత సపతాక సధ్వజంచ సానుకర్ష సతూణవాన్. అతని యొక్క రథం ఎటువంటిదయ్యా అంటే ప్రద్యుమ్నుడిది స్వర్ణమయమైనటువంటి రథం, మాయామయమైనటువంటిది. ఆ రథానికి కూడా ఒక పతాకము, ధ్వజము, అనుకర్షము, తోణము ఉన్నాయి. సతం రథవరం శ్రీమాన్ సమారుహ్య కిల ప్రభో ముమోచ బాణాన్ కౌరవ్యా ప్రద్యుమ్నాయ మహాబల. అలాగే ఆ శాల్వుడు కూడా ఒక గొప్ప రథాన్ని అధిరోహించాడు. అధిరోహించినటువంటి వాడై ఆ రథాన్ని ఎక్కినటువంటి శాల్వుడు ప్రద్యుమ్నుని మీద బాణప్రయోగం చేస్తున్నాడు. తతో బాణమయం వర్షం యసృజత్తరసారణే ప్రద్యుమ్నే భుజవేగేన శాల్వం సమ్మోహయన్నివా. అలాగా ఆ ప్రద్యుమ్నుడు రణంలో తన భుజవేగంతో శాల్వుడిని సమ్మోహపరిచేటట్టుగా బాణవర్షాన్ని ఈయన కురిపిస్తున్నాడు. అట్లాగే ఆ శాల్వుడేమోను ఈ ప్రద్యుమ్నుని మీద బాణవర్షాన్ని కురిపిస్తున్నాడు. తైరభిహత సంఖ్యే నామర్షేత సౌభరాట్ శరాన్ దీప్తాన్ అగ్ని సంకాసాన్ ముమోచతన ఏమమ. ఆ సౌభపతి అయినటువంటి శాల్వుడు యుద్ధంలో ప్రద్యుమ్నుడి యొక్క బాణాల చేత దెబ్బతిన్నటువంటి వాడై సహించలేనటువంటి వాడై నా కుమారుడి మీద మండుతున్నటువంటి అగ్నిలా ప్రకాశించేటువంటి బాణాలను ప్రయోగించాడయ్యా. తమాపతంతం బాణోగం సజిచ్ఛేద మహాబల తతశ్చాన్యాన్ శరాన్ దీప్తాన్ ప్రతిక్షేపసుతే మమ. అలా తన మీద పడిపోతున్నటువంటి ఆ బాణ సమాహాన్ని ప్రద్యుమ్నుడు ఛేదించాడు. శాలుడు మళ్ళీ నా కుమారుని మీద జ్వలిస్తున్న బాణాలను ప్రయోగించాడు. శాల్వబాణై రాజేంద్ర విద్ధో రుక్మిణి నందన ముమోచ బాణం త్వరితం మర్మభేదిన మాహవే. ఆ శాలుని బాణాలచే దెబ్బతిన్నటువంటి రుక్మిణి నందనుడైనటువంటి ప్రద్యుమ్నుడు త్వరగా యుద్ధంలో తను మర్మభేది అయినటువంటి బాణాన్ని శాలుడి మీద వేశాడు. తస్య వర్మ విభిజ్యాసు సబాణో మత్సుతేరిత వివ్యాధ హృదయం పత్రి సముమోహపపాతచ. అలా నా కుమారుడు వేసినటువంటి ఆ బాణం శాలుడి యొక్క కవచాన్ని ఛేదించింది. శీఘ్రంగా అతని యొక్క హృదయాన్ని దాకింది. అతడు స్పృహ కోల్పోయి నేలమే పడ్డాడయ్యా. తస్మిన్ నిపతితే వీరే శాల్వరాజే నిచేతసి సంప్రాద్రవన్ దానవేంద్రా దారయంతో వసుంధరాం. ఎప్పుడైతే వీరుడైనటువంటి ఆ శాల్వరాజు అచేతనంగా నేలమే పడ్డాడో వెంటనే ఈ దానవ వీరులందరూ కూడా భూమిని చీల్చుకుని పాతాళానికి పారిపోయారయ్యా.
हाहाकृतमभूत् सैन्यं शाल्वस्य पृथिवीपते నష్టసౌజ్ఞేన పతితే తదా సౌభపతో నృపే. ఆ సౌభపతి అయినటువంటి శాలుడు అచేతనంగా పడిపోగా సైన్యమంతా ఆహాకారాలు చేసింది. తత ఉత్థాయ కౌరవ్య ప్రతిలభ్య చేతనాం ముమోచ బాణాన్ సహసా ప్రద్యుమ్నాయ మహాబల. ఆ తర్వాత మహాబలుడైనటువంటి శాలుడు చైతన్యాన్ని పొందినటువంటి వాడై హఠాత్తుగా లేచి ప్రద్యుమ్నుడి మీద బాణాలను విడిచాడయ్యా. తైః స విద్ధో మహాబాహు ప్రద్యుమ్న సమరే స్థిత శత్రుదేశే భృశం వీర వ్యవాసీదద్ రథే తథా. ఆ శాలుడి యొక్క బాణాల చేత ప్రద్యుమ్నుడు యుద్ధంలో స్థిరంగా ఉన్నటువంటి వాడై కంఠమూల భాగంలో దెబ్బతిని రథం మీద మూర్ఛపోయాడు. తంస విద్వా మహారాజా శాల్వో రుక్మిణి నందనం ననాద సింహనాదం వై నాదేనాపూరయన్ మహీం. ఆ విధంగా శాల్వుడు రుక్మిణీనందుడైనటువంటి ప్రద్యుమ్నుడిని దెబ్బతీసి సింహనాదం చేశాడయ్యా. ఆ నాదము భూమండలం అంతా వ్యాపించింది. ఇక్కడ ప్రద్యుమ్నుడు పాపం రథం మీద మూర్ఛపోయాడు. తతో మోహం సమాపన్నే తనయే మమ భారత ముమోచ బాణాం స్వరిత పునరన్యాన్ దురాసదాన్. ఆ విధంగా ఆ ప్రద్యుమ్నుడు మూర్ఛపోగా అతని మీద మళ్ళీ శాలుడు ఎదిరింపశక్యంగాని బాణాలను విడిచిపెట్టాడు. సతైరభిహతో బాణై బహుభిస్తేన మోహిత నిశ్చేష్ట కౌరవ శ్రేష్ఠ ప్రద్యుమ్నో అభూత్రణాజిరే. ఓ కౌరవ శ్రేష్ఠ, ఆ బాణాలచే కొట్టబడినటువంటి ప్రద్యుమ్నుడు మూర్ఛ పొందినటువంటి వాడై నిశ్చేష్టుడై ఆ యుద్ధరంగంలో పడిపోయాడయ్యా. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి సౌభవధోపాఖ్యానే సప్తదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో, సౌభవధోపాఖ్యానం అనేటువంటి 17వ అధ్యాయము పూర్తయింది. 18వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వాసుదేవు వాచ. వాసుదేవుడు చెబుతున్నాడు, శాల్వబాణార్దితే తస్మిన్ ప్రద్యుమ్నే బలినాంబరే వృష్ణయో భగ్న సంకల్పా బిభ్యధు పృతనాగతా. బలవంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ప్రద్యుమ్నుడు ఆ శాల్వుడి యొక్క బాణాల చేత పీడింపబడి మూర్ఛన పొందాడు. అప్పుడు వృష్ణిసేనులందరూ కూడా తమ సంకల్పం భగ్నం కాగా ఎంతో బాధపడినటువంటి వాళ్ళు అయ్యారు. ఆహాకృతం అభూత్సర్వం వృష్ణ్యంధక బలం తత ప్రద్యుమ్నే మోహితే రాజన్ పరేచ ముహిత ఆభృశం. ఎందుకంటే తమ యొక్క నాయకుడిగా భావించేటువంటి ప్రద్యుమ్నుడికే ఇట్లా జరిగేటప్పటికీ ఆ వృష్ణ్యంధక సైన్యం అంతా కూడా ఆహాకారాలు చేసింది. శత్రుసేనలన్నీ కూడా మిక్కిలి ఆనందంతో నినాదాలు చేసాయి. తం తథా మోహితం దృష్ట్వా సారథిర్జవనైర్హయైః రణాదపాహరత్వర్ణం శిక్షితో దారుకిస్తదా. అలా మూర్ఛపోయినటువంటి ప్రద్యుమ్నుడిని రక్షించాలి. ఆ రక్షించాలనేటువంటి కోరికతోటి శిక్షితుడైనటువంటి దారుకి అనేటువంటి సారథి ఏం చేశాడంటే వేగంగా పరిగెత్తే గుర్రాలతో ఉన్నటువంటి రథం మీద అతన్ని యుద్ధం నుండి దూరంగా తీసుకుపోయేట. నాతి దూరాపయాతే తు రథే రథవర బృణత్ ధనుర్గృహీత్వా యంతానం లబ్ధ సంజ్ఞో అబ్రవీదిదం. రథం ఇంకా ఎక్కువ దూరం వెళ్ళకుండానే రథంలో పెడుతున్నటువంటి ప్రద్యుమ్నుడికి స్పృహ వచ్చింది. వెంటనే ధనుసుని చేతబట్టి సారథితోటి ఈ విధంగా అన్నట్ట, సౌతే కింతే వ్యవసితం కస్మాత్ యాసి పరాంగుఖ నైష వృష్ణి ప్రవీరాణం ఆహవే ధర్మ ఉచ్యతే. ఏమిటయ్యా సోతపుత్ర, ఇటువంటి పని చేస్తున్నావు? యుద్ధం నుండి ఎందుకు నువ్వు వెనక్కి తిరిగావు? ఈ వృష్ణివీరులకి యుద్ధంలో ఇది ధర్మం కాదు, అలా వెనక్కి వెళ్ళిపోవడం అనేట పలాయనము. మనం ముందరకే వెళ్ళాలి మనము. కచ్చిత్ సౌతే నతే మోహ శాల్వం దృష్ట్వా మహాహవే విషాదో వా రణం దృష్ట్వా బ్రూహిమే త్వం యథా తథం. ఓ సోతపుత్ర, మహారణంలో శాల్వం చూసేసరికి నీకేం మోహం రాలే కదా? యుద్ధాన్ని చూసి భయపడ్డావా? ఉన్నదొట్టుగా నాకు చెప్పవయ్యా అని అన్నాడు. అంటే అప్పుడు ఆ సౌతి చెబుతున్నాడు, ఆ సారథి చెబుతున్నాడు, జనార్దనే నమే మోహ నాపి మాం భయమా విశత్ అతిభారంతు తే మన్యే శాల్వం కేశవనందన. ఓ కేశవనందన, జనార్దన, నాకు మోహమేం లేదయ్యా, భయం అంతకంటా లేదు. కానీ ఈ శాల్వుడు నీకు చాలా భారం అయ్యాడు అనిపించింది. ఎందుకంటే నువ్వు ఎదిరించలేనంత బలం కలిగినటువంటి వాడు అని నాకు అనిపించింది అయ్యా.
సోపయామి శనైర్వీరా బలవానేష పాపకృత్ మోహితశ్చ రణేశూర రక్షసారథినారథి. అందువల్ల నేనేం చేశానంటే మెల్లగా యుద్ధ భూమి నుండి దూరంగా తీసుకువచ్చాను. ఎందుకంటే రథి అంటే యుద్ధం చేసేటువంటి ఆ రథం మీద ఉండేటువంటి యోధుడు ఏమాత్రము మూర్ఛ చెందిన, మోహపడిన, ప్రాణాపాయ స్థితికి వచ్చిన వెంటనే ఏం చేయాలంటే ఆ సారథి అనేటువంటి వాడు వాడిని రక్షించడానికి ఆ భూమి యుద్ధ భూమి నుండి పక్కకి తీసుకెళ్ళాలి. అది సూత ధర్మం. అందువలన ఆ ధర్మాన్ని అనుసరించి యుద్ధరంగంలో వీరుడైనటువంటి రధికుడు స్పృహ కోల్పోతే అతన్ని తప్పనిసరిగా సారథి రక్షించాలి కదయ్యా. అందుకు నేను రక్షించడం కోసం పక్కకి తీసుకొచ్చాను. ఆయుష్మంస్త్వం మయా నిత్యం రక్షితవ్యస్త్వయాప్యహం రక్షితవ్యో రథీ నిత్యం ఇది కృత్వా అపహ్యామ్యహం. ఆ రథీకుడిని రథంలో ఉండేటువంటి వాడిని ఈ రథాన్ని నడిపేటువంటి వాడు రక్షించాలయ్యా. అలాగే రథాన్ని నడిపేటువంటి వాడిని రథంలో ఉన్నటువంటి ఆ రథికుడు రక్షించాలి. ఇది ఇద్దరికీ కూడా అన్యోన్యము, ఒకరినొకరు రక్షించుకోవాలి యుద్ధంలో. అందువలన నేను నిన్ను రక్షించడం కోసం దూరంగా తీసుకొచ్చానయ్యా. ఏకశ్చాపి మహాబాహో బహవశ్చాపి దానవాహ నసమం రోక్మిణేయాహం రణే మత్వాపయామి వై. ఓ మహాబాహు, యుద్ధరంగంలో నువ్వు ఒక్కడిగా ఉన్నావు, దానవులా చాలామంది ఉన్నారు. అందువల్ల యుద్ధంలో ఇరుపక్షాలు సంబుద్ధిగా లేవనేటువంటి భావించి నేను నిన్ను దూరం చేశానయ్యా అని చెప్పాడు. ఏవం బ్రవతి సూతేతు తదా మకరకేతుమాన్ ఉవాచ సూతం కౌరవ్యం నివర్తయ రథం పునః దారుకాత్మజమైవం త్వం పునః కార్షి కథంచన వ్యపయానం రణాసౌతే జీవతో మమ కర్హిచిత్. ఓ కురునందన, సారథి విధంగా చెప్తుండగా ఆ మకరధ్వజుడైనటువంటి ప్రద్యుమ్నుడు ఈ విధంగా అన్నాడు, దారుకాత్మజ, మళ్ళీ రథాన్ని యుద్ధరంగానికి మళ్ళించు. ఎల్లాని ఏదైనా అవని ఇలా ఎప్పుడు చేయకు. నేను జీవించి ఉండగా నన్ను యుద్ధం నుంచి దూరంగా తీసుకుని వెళ్ళకు. నస వృష్ణికులే జాత యో వై త్యజతి సంగరం యో వా నిపతితం హంతి తవాస్మి ఇది చ వాదినం. జీవించి ఉండగా యుద్ధాన్ని విడిచిపెట్టేటువంటి వాడు, నేలపై పడినటువంటి వాడిని చంపేటువంటి వాడు, శత్రువులకి లొంగి నీవాణ్ణి అనేటువంటి వాడు విష్ణువంశంలో ఎవడో పుట్టలేదయ్యా. ఎందుకంటే వాడు విష్ణువంశంలో పుట్టినటువంటి వాడు అవడు. అటువంటి విష్ణువంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పౌరుషవంతులైనటువంటి వాళ్ళేనయ్యా. తథా స్త్రియంచ యోహంతి బాలం వృద్ధం తథైవ చ విరధం విప్రకీర్ణంచ భగ్నశస్త్రాయుధం తథా. అలాగే స్త్రీని చంపేటువంటి వాడు, బాలవృద్ధులను చంపేటువంటి వాడు, రథం లేని వాడిని, శస్త్రాయుధాలు లేనటువంటి వాడిని, భగ్నమైనటువంటి వాడిని చంపేవాడు కూడా ఈ విష్ణువంశంలో ఎవడు కూడా పుట్టలేదయ్యా. త్వంచ సూతకులే జాత వినీత సూతకర్మణి ధర్మజ్ఞాశ్చ వృష్ణీనాం ఆహవేష్వపి దారుకే. ఓ దారుక కుమారా, నువ్వు సూతకులంలో పుట్టినటువంటి వాడు, సూతకర్మను బాగా నేర్చినటువంటి వాడువు, యుద్ధంలో వృష్ణివంశీయులు పాటించేటువంటి ధర్మాన్ని నువ్వు మొదటి నుంచి తెలిసినటువంటి వాడవు కదా. సజానం చరితం కృష్ణం వృష్ణీనాం పృతనా ముఖే అపయానం పునఃసౌతే మైవం కార్షీ కథంచన. అందువలన వృష్ణివుల చరిత్ర అంతా తెలిసినటువంటి నువ్వు యుద్ధంలో ఉన్నవాడిని మళ్ళీ ఎప్పుడూ కూడా ఇలా దూరంగా తీసుకుని వాళ్ళకయ్యా. అపయాతం హతం పృష్టే భ్రాంతం రణపలాయితం గదాగ్రజో దురాదర్శ కిమ్మాం వక్షతి మాధవ. భ్రాంతి పడితే, యుద్ధం నుండి వెనుగి తిరిగితే కనుక నా వెనక భాగంలో దెబ్బ తగలడం చూసి గదాగ్రజుడైనటువంటి నా తండ్రి అయినటువంటి మాధవుడు నన్ను ఏమంటాడయ్యా. అందువలన కేశవస్యాగ్రజో వాపి నీలవాస మదోత్కట కిం వక్షతి మహాబాహు బలదేవ సమాగత. నా తండ్రి కేశవుడికి అగ్రజుడు, నీలాంబరధారి, మదోత్కటుడు అయినటువంటి మహాబాహు అయినటువంటి బలరాముడు ఏమంటాడయ్యా నన్ను చూసి. కిం వక్షతి సినేర్నప్త నరసింహో మహాధను అపయాతం రణాసూత సాంబశ్చ సమితింజయ. అలాగే ఆ శనికి మునిమనవుడు, మనుష్యుల్లో సింహం లాంటి వాడు, మహాధనుర్ధారైనటువంటి సాత్యకి, సమరవిజునైనటువంటి సాంబుడు యుద్ధం నుండి వెనుదిరిగి వస్తే కనుక నన్ను ఏమంటారయ్యా వాళ్ళు. చారుదేష్ణశ్చ దుర్ధర్ష తథైవ గదసారణౌ అక్రూరశ్చ మహాబాహు కిం మాం వక్షతి సారథే. అంతేకాకుండా ఇతరుల్ని అతన్ని అదుపు చేయడం శక్యం కాదు.
అంతటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు చారుదేష్ణుడు. అటువంటి చారుదేష్ణుడు, గదసారణుడు, మహాబాహువైనటువంటి అక్రూరుడు కూడా నన్ను చూసి ఏమంటారయ్యా, శూరం సంభావితం శాంతం నిత్యం పురుషమానినం స్త్రియశ్చ వృష్ణివీరాణం కిమ్మాం భక్షతి సంవతాః. నేను మంచి పరాక్రమవంతుడు అనుకుంటున్నారు, గౌరవింపబడేటువంటి వాడిని అనుకుంటున్నారు. అటువంటి మంచి వీరపురుషుడిని భావన చేస్తూ ఉంటారు. అటువంటి నన్ను ఇలా యుద్ధంలోంచి వెనదిరిగి వస్తే కనుక ఆ వృష్ణివీరుల యొక్క భార్యలందరూ కూడా నన్ను ఏమంటారయ్యా, ప్రద్యుమ్నోయం ఉపాయాతి భీతశ్చక్వా మహాహవంధియేనమితి వక్షంతి నతు వక్షంతి సాధ్వితి. ఈ ప్రద్యుమ్నుడు భయపడి యుద్ధరంగం నుండి పారిపోయి వచ్చాడు, ఇతడు తిరస్కరింపదగినటువంటి వాడు అని అంటారయ్యా. అంతేగాని ఎవ్వరూ కూడా శభాష్ అనరు. అందువలన ఇది ఎంత మాత్రము ఉచితమైనటువంటిది కాదు. దిగ్వాచ పరిహాసోపి మమ వా మధ్విదస్య వా మృత్యునాభ్యధిక సౌతే సత్వం మా వ్యపయా పునః. నాకు కానీ నా వంటి వాళ్ళకి కానీ ఇలాంటి ధిక్కార వచనాలు, పరిహాసంతో కూడినటువంటి మాటలు కూడా మరణం కంటే ఎక్కువయ్యా. దానికంటే మరణించడమే మేలు. అందువలన ఇలా ఎప్పుడు ఇంక చేయకు. భారం హిమయ సన్యస్య యతో మధునిహా హరి యజ్ఞం భారత సింహస్య నహి శక్యోద్యమర్షితం. ఆ మధుసూదనుడైనటువంటి నా తండ్రి శ్రీహరి ఈ భారాన్ని నా మీద ఉంచాడు. భారత సింహమైనటువంటి ధర్మరాజు చేసేటువంటి యజ్ఞానికి వెళ్ళాడు. ఈరోజు నేను చేసినటువంటి అపరాధం ఏదైతే ఉందో అది సహింపశక్యం కానటువంటిదయ్యా. కృతవర్మ మయా వీర నిర్యాస్యన్యేన వారిత శాల్వం నివారయిష్యేహం తిష్టత్వమిది సూతజా. ఓ సూతపుత్ర, శాల్వుని ఎదుర్కోవడానికి పెడుతున్నటువంటి వీరుడైనటువంటి కృతకర్మను నేనే నివారించాను. నువ్వెందుకే నేను పెడతానన్నాను. శాల్వుని నేను అడ్డుకుంటాను, నువ్వు ఉండవయ్యా అని చెప్పాను. ఇప్పుడు నేను వెనక్కి వస్తే ఏమనుకుంటారు? సచ సంభావయన్ మాం వై నివృత్తో హృదికాత్మజ తం సమేచరణం జక్వా కిం వక్ష్యామి మహారథం. అలాగే ఆ హృదికాత్మజుడైనటువంటి ఆ కృతవర్మ నన్ను గౌరవించి వెనుదిరిగాడు. ఇప్పుడు ఇలా యుద్ధాన్ని విడిచిపెట్టి నేను పెడితే ఆ మహారథుడైనటువంటి కృతవర్మకి ఏం చెప్తానయ్యా? దీనికోసం నన్ను ఆప్ చేసేవు అని అంటాడు. అందువలన ఇది ఎంత మాత్రము ఉచితమైనటువంటి పని కాదయ్యా అని ఆ సూతపుత్రుడితోటి ఈ విధంగా ప్రద్యుమ్నుడు చెప్తూనే ఉన్నాడు అని తెలియజేస్తూ స్వస్తి.